అందరికీ నమస్కారం. కన్యారాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: కన్యారాశి వారికి ఈ జూలై నెల ఫలవంతంగా మరియు అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో శని 6వ ఇంటిలో, కుజుడు 8దో ఇంట్లో, రాహువు సప్తమంలో ఉంటారు. ఫలితంగా మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యం మీ అతిపెద్ద సమస్యగా మారుతుంది. మీ రాశిలో కేతువు ఉండటం వల్ల ఆకస్మిక సమస్య తలెత్తవచ్చు. మీ కార్యాలయ విషయానికి వస్తే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ కృషి మరియు పని చేయాలనే మీ సంకల్పం ప్రకారం మీ పనిని ముందుకు తీసుకెళ్లే అవకాశం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రత్యేక కృషి చేయడం ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. కన్యారాశికి చెందిన వ్యాపారులు కొన్ని అనవసరమైన ప్రణాళికలను అమలు చేయడం కంటే సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా వారి వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలి. కానీ కొన్ని విషయాలను ఎక్కువసేపు సాగదీయడం అనేది సంబంధంలో నిస్తేజానికి కారణం కావచ్చు. కన్యారాశి వివాహితులు వారి వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే అత్తమాం వైపు నుండి వచ్చిన అనుమానం మీ భాగస్వామితో మీ సంబంధంలో కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను పొందే యోగాలు ఉన్నాయి. మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. దీని కారణంగా మీరు అధిక ఉత్సాహంతో ఈ పనుల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు గౌరవం, ప్రతిష్ట పొందుతారు. మీరు విదేశాల నుండి విద్యను అభ్యసించాలనుకుంటే కష్టమైన ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు విజయం సాధించగలరు. కుటుంబ జీవితం: కన్యారాశివారికి ఈ నెల కుటుంబ జీవితం పరంగా ఈ మాసం కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్యభగవానుడితో పాటు 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీరు వారి మద్దతును పొందుతారు. దీని వలన మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. మీ రాశిపై బృహస్పతి దృష్టితో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మతపరమైన పనుల్లో చురుకుగా పాల్గొంటారు. దానివల్ల కుటుంబానికి గౌరవం కూడా లభిస్తుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లో సంచారం చేస్తూ మీ ఆర్థిక విజయానికి యోగాలను సృష్టిస్తుంది. ఈ నెల ప్రారంభంలో కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. దీనివలన అకస్మాత్తుగా కొన్ని సంఘటనలకు దారి తీయవచ్చు. ఇది కుటుంబంలో కలవరం కలిగించవచ్చు. కానీ జూలై 12 నుండి కుజుడు కూడా 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితులు మెరుగుపడతాయి. 4వ ఇంటికి అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీరు మీ కుటుంబంతో తీర్థయాత్రలు చేయవచ్చు. ఈ నెలలో కుటుంబ ఆస్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు నెల ప్రారంభంలో తోబుట్టువులతో నిరాశ చెందుతారు. వారితో వాదనలు ఉండవచ్చు, కానీ నెల 2వ భాగంలో సంబంధాలు మెరుగుపడతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఈ విధంగా కుటుంబ జీవితంలో ఆనందం వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు: కన్యారాశి వారికి వృత్తిపరంగా జూలై నెల అనుకూలముగా ఉంటుంది. శుక్రుడు, సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ జాతకంలో 10వ ఇంట్లో ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులకు విశేషమైన అనుకూల ఫలితాలు లభిస్తాయి. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు మంచి కష్టపడి పనిచేయడం ద్వారా లాభాలను పొందవచ్చు. మీరు మీ పని గురించి తెలుసుకుంటారు. కానీ మీ శ్రమ ఇతరులకు కనిపించే విధంగా మీరు కష్టపడి పనిచేయాలి. ఇది అధికారుల దృక్పథాన్ని మీ పట్ల సానుకూలంగా మారుస్తుంది. మీ సీనియర్ అధికారుల దృష్టిలో పడతారు. ఇది మీకు మంచి ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు. ఉద్యోగంలో మీ ప్రమోషన్ అవకాశాలు వస్తాయి. కానీ దానికోసం మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. 11వ ఇంట్లో ఉన్న బుధగ్రహం మీ సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది మీ కమ్యూనికేషన్ మరియు ప్రసంగ శక్తిని పెంచుతుంది. 10వ ఇంటికి అధిపతి కావడం ద్వారా 11వ ఇంట్లో బుధుడు సంచారం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఈ నెల 2వ భాగంలో శుక్రుడు, సూర్యుడు మీ జన్మరాశి నుండి 11వ ఇంటికి వస్తారు. 10వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ కారణంగా మీరు మీ పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. కానీ మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. వ్యాపారం: కన్యారాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే మీరు ఏదైనా వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీకు మంచి మరియు చెడు ఫలితాలు రావచ్చు. అన్నింటిలో మొదటిది, మీరు తొందరపడి ఏ విధమైన ప్రణాళికలు వేయకుండా లేదా ఏదైనా భ్రమలో ఉండకుండా ఉండాలి. లేదంటే ఇది మీ వ్యాపారానికి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒకటిగా మారవచ్చు.
దీనికి ఎదురుగా 7వ ఇంటి అధిపతి గురుగ్రహం ఈ నెల మొత్తం 9దో ఇంట్లో ఉంటాడు. మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయాణాలు మీ వ్యాపార పురోగతికి కారణం అవుతాయి. మీకు అనుభవజ్ఞుల మద్దతు లభిస్తుంది. మీరు వారి సలహా ప్రకారం పనిచేస్తే మీరు విజయం పొందవచ్చు. ఆర్థిక స్థితి కన్యారాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. నెల ప్రారంభంలో బుధుడు 11వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జూలై 7 నుండి శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం మరియు జూలై 16 నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది. జూలై 19 నుండి బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మీ ఖర్చులలో కొంత పెరుగుదల ఉంటుంది. కాని అంతకు ముందు 8వ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించని సంపదను ఇవ్వగలడు. ఇది నెల మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై 31న అంటే నెల చివరి రోజున శుక్రుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మీ ఖర్చులు కొంత పెరుగుతాయి. మరోవైపు శని కూడా 6వ ఇంట్లో సంచారం చేస్తూ 11వ ఇంటిని చూస్తుంది. ఇది మీ ఖర్చులను కొంతవరకు నియంత్రించడం సులభం చేస్తుంది. మీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. దూర ప్రయాణాలకు డబ్బు ఖర్చు అవుతుంది. మీరు మీ వ్యాపారం కోసం నిధులను సేకరించేందుకు కూడా పనిచేస్తారు. ఆర్థిక లాభాలకు నెల మొదటి అర్ధభాగం అనుకూలంగా కనిపిస్తుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఆరోగ్యం కన్యారాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కేతువు మీ రాశిలో ఉంటారు. రాహువు నెల మొత్తం 7వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మీ పట్ల అజాగ్రత్తగా మారవచ్చు. మీరు మానసిక ఒత్తిడి ఒంటరితనంతో సమస్యలను కలిగి ఉండవచ్చు. మీరు దీని నుండి బయటపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. పైగా మీ రాశిపై బృహస్పతి యొక్క దృష్టి కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 6వ ఇంటిలో శని తిరోగమన స్థితిలో 7వ ఇంట్లో రాహువు మరియు 8వ ఇంట్లో కుజుడు మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. నెల మొదటి సగం మరింత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి గాయం లేదా ప్రమాదం అయినా సంభవించవచ్చు. అలాగే ఏదైనా పెద్ద అనారోగ్యం గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. నెల ప్రథమార్థం తర్వాత అంగారకుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితులు కొంత మేర మెరుగుపడవచ్చు. అయితే మీ రాశి అధిపతి కూడా జూలై 19న మీ రాశి నుండి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మళ్లీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీకు కళ్లలో నొప్పి, కళ్లలో నీరు రావడం, ఎక్కువ నిద్రపోవడం, బద్ధకం పెరగడం, కొన్ని ఆకస్మిక సమస్యలు రావచ్చు. అందువల్ల వాటిని సకాలంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. మీరు మీ పదాలను తెలివిగా ఎంచుకుంటారు. వివాహితులకు 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ వ్యవధిలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ వివాహితులకు సంతోషకరమైన సమయం అవుతుంది. రాహువు 7వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణముగా మీ భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ బృహస్పతి మీ వివాహంలో సమస్యలను తగ్గిస్తుంది. శని, కుజుడు మీ 7వ ఇంట్లో ఉన్నారు. దీని కారణంగా మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే వారి ప్రవర్తన, ఆరోగ్యం ఈ నెల చివరి భాగంలో మెరుగుపడతాయి. ఈ కాలం మీ వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కన్యారాశి విద్యార్థులకు జూలై నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు తప్ప మీకు విద్య బాగానే ఉంటుంది. మీరు మీ చదువులపై సరిగ్గా దృష్టి పెట్టడానికి మరియు ఏకాగ్రతతో ఉండేందుకు నిద్ర పట్ల తగన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. ఈ నెలలో మీరు ఉపాధ్యాయులు నుండి మంచి సహాయం పొందవచ్చు. విదేశాలలో విద్యాభ్యాసం కోసం వీసా పొందాలనుకునే వారు కూడా విజయం సాధిస్తారు. కన్యారాశివారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతి బుధవారం తప్పనిసరిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి. శనివారం నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతిరోజూ గణేశుడికి గరికను సమర్పించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి.
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.